హలో గైస్ సిగ్నల్ గైస్ నేనైతే మంచిగా ఉన్నా. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా కొత్తలు కానీ ఎవరైనా పాతలు కానీ చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు తప్ప. నేను మీ దగ్గర నుంచి కోరేది పైసలు ఇవ్వని అంటలేను, మన నేనైతే ఏం కోరట్లేదు. కాబట్టి మీ దగ్గర నుంచి కోరేది ఒకటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టురు తప్ప. ఆ లైక్ కొట్టడం వల్ల ఏమైందంటే ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. ఏంటంటే మెయిన్ వచ్చేసి మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ ఒకటి లైక్ కొట్టండి. అంటే నెక్స్ట్ అన్న మాకు ఏంటంటే ఈ ప్రాబ్లం ఉందన్న, మరి బస్ ఈ మొబైల్ కొనుక్కోని అనుకుంటున్నాం అన్న, మరి మంచిగా ఉంటుందా ఆగుంటుందా అది అని చెప్పానంటే ప్రతి దానికి నేనైతే రిప్లై ఇస్తాను. కాబట్టి కింద కూడా కామెంట్ చేయండి అబ్బా. మీ డౌట్స్ ఏంది నాకు తెలియాలి కదా. తెలితే అన్న గీదాని గురించి కూడా ఒక వీడియో తీయండి అన్న, మీకు ఇట్లా అయింది అదే అని చెప్పానంటే మొబైల్ గురించి ప్రతి ఒక్క విషయం అయితే మన ఛానల్ వస్తాయి. కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టు తప్ప. అయితే ఈ జైన్ వచ్చేసి 3.5 మెయిన్ వచ్చేసి ఇది హెడ్సెట్ అనేది తీసేసిర్రబ్బా. మెయిన్ వచ్చేసి ఇది ఎందుకు తీసేస్తారు దాని గురించి టాపిక్ మాట్లాడుకుందాం. ఎందుకు తీసేస్తారు దేని గురించి అంటే మీరు ఐఫోన్లో కానీ మెయిన్ వచ్చేసి ఐఫోన్లో అయితే తీసేస్తారు. కొన్ని పెద్ద మోడల్స్ కూడా మినిమం 35,000 కూడా హెడ్ ఫోన్ జాక్ అనేది ఇస్తలేరు. మన దేని గురించి ఇస్తలేరు అని చెప్పుకున్నాం, దాని గురించి మాట్లాడుకుందాం. అంటే తీసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, మళ్ళీ దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా మనకు కూడా అని చెప్పని అయితే మాట్లాడుకుందాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మెయిన్ వచ్చేసి ఇది ఏంటంటే 3.5 జాక్ ఎందుకు తీసేస్తారు, 3.5 జాక్ ఇయర్ ఫోన్స్ జాక్ ఎందుకు తీసేస్తారు అంటే మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 30,000 రూపాయల ఫోన్. ఇది కూడా స్మార్ట్ ఫోన్. ఇది వచ్చేసి ఏమో ఇది 30,000 ఫోన్, ఇదేమో 25,000 ఫోన్. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ 35,000 30 లోపు అది 30 మినిమం హై కాస్ట్ వాటికి ఎందుకు రిమూవ్ చేస్తారు, వీటిగా 25,000 20,000 వాటికి అయితే ఇస్తుర్రు. మరి దానికి దీనికి ఏం చేంజ్ ఏం కదని మాట్లాడుకుందాం. అయితే మెయిన్ వచ్చేసి దీనిలో వచ్చేసి ఏమంటారు అంటే ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు ఏమన్నా మీకు ఏంటంటే వాటర్లో పడ్డాగినా ఏమన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ 35,000 ఫోన్ ఇది అనుకున్నారు అనుకోండి, మీరు దీనికి ఎప్పుడు చాకలేదు. లేకపోతే ఏమవుతుందంటే మీరు ఎగ్జాంపుల్ ఏదైనా వాళ్ళని అడిగితే కంపెనీ వాళ్ళని అడిగితే ఏమంటారు అంటే మెయిన్ వచ్చేసి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎందుకు రిమూవ్ చేసిరంటే నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నా కాబట్టి నేను ఏంటంటే పర్టిక్యులర్గా దీని గురించి అని చెప్పని అయితే కన్ఫర్మ్ అయితే అనుకోకండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతున్నాను అంతేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొబైల్ అనేది వాటర్లో పడితే ఏమవుతుందంటే ఇది అనేది ఇంట్లోకి అనేది వాటర్ అనేది పోతుంది కాబట్టి దాని గురించి రిమూవ్ చేస్తాం అని చెప్పని అంటారు. నాకు తెలిసినంత వరకు అయితే ఆ ముచ్చటైతే చెప్తారు. మెయిన్ వచ్చేసి ఇయర్ ఫోన్ జాక్ వచ్చేసి ఎంత పడుతుందా అంటే మనకు వచ్చేసి మినిమం వచ్చేసి 20 రూపీస్ 25 రూపీస్. ఇది ఒక్క దాని గురించి రిమూవ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫెస్టివల్ పోయినా మళ్ళీ ఏదైనా ఫంక్షన్ పోయినా కానీ మెయిన్ వచ్చేసి ఇయర్ బడ్స్ అనేది మాక్సిమం యూజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 30,000 పెట్టి మినిమం ఫోన్ కొన్నారంటే మినిమం ఒక 5,000 పెట్టన్నా ఇయర్ బడ్స్ అనేది కొనుక్కోవాలి. మెయిన్ వచ్చి అట్లయితేనే యూజ్ అయితే ఉంటుంది. మెయిన్ వచ్చేసి ఇది ఇయర్ ఫోన్స్ కాకుండా ఒక 100 రూపాయలు పెట్టయినా కూడా మనం ఇయర్ ఫోన్స్ అనేది వాడుకోవచ్చు. నాకు నచ్చినంత వరకు అయితే మెయిన్ వచ్చేసి తీసేసి అయితే నాకేమైతే నచ్చలేదు. మళ్ళీ ప్లస్ కొంతమంది ఏంటంటే అన్న దీళ్ళు వచ్చేసి ఇక్కడ ఏంటంటే స్పేస్ అనేది స్లిమ్ కనబడడానికి ఇయర్ ఫోన్ జాక్ అనేది తీసేసిర్రు అన్న అని చెప్పని కూడా కొంతమంది అయితే చెప్తుర్రప్ప. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఐఫోన్లోకి వచ్చేసి ఐఫోన్ 6S నుంచి అంతకుముందు ఉంటుండే. సేమ్ ఐఫోన్ 6S నుంచి ఉంటుండే. మెయిన్ వచ్చేసి ఐఫోన్ 7 నుంచి అయితే దీనికి ఇప్పుడు కొత్త మోడల్స్ ఐఫోన్ సంబంధించిన ప్రతి ఒక్క కొత్త మోడల్స్కి అయితే ఇయర్ ఫోన్ జాక్ అనేది లేదు. మెయిన్ వచ్చేసి అయితే ఇయర్ ఫోన్ జాక్ అనేది తీసేసిరు. అంటే మెయిన్ వచ్చేసి కొన్ని ఫోన్లకు కూడా వివో కానీ ఒప్పో కానీ కొన్ని పెద్ద మోడల్స్ కూడా దాని గురించి కూడా తీసేసిరు. మెయిన్ వచ్చేసి ఏంటంటే సి టైప్ నుంచి ఇయర్ ఫోన్ అనేది వాడుకోవాలి. సి టైప్ అనేది ఇంకా మనకి ఏంటంటే అప్డేట్ కాలేదు. మళ్ళీ ఏంటంటే అవి దొరుకుతలేదు. మెయిన్ వచ్చేసి ఇయర్ ఫోన్స్ అనేది దొరుకుతలేదు. అంటే కొంత ఏంటంటే దీని నుంచి ట్యాప్ సి కేబుల్ పెట్టుకోనికి ఇయర్ ఫోన్ జాక్ అనేది యూజ్ చేయాలని చెప్పని అయితే చెప్తుర్రు. మళ్ళీ దీనికి వచ్చేసి మినిమం ఒక 30,000 నువ్వు పెట్టి ఉన్నాం అనుకో ఎగ్జాంపుల్ మొబైల్ దీని ఇయర్ ఫోన్ వాడుకున్నట్టే జాక్ అనేది కొనుక్కోవాలి. జాక్ అనేది కొనుక్కుంటే మినిమం వచ్చేసి ఆన్లైన్లో చూస్తే మినిమం 500 నుంచి 1,000 దాకా అయితే ఉంది. ఎగ్జాంపుల్ ఓకే ఈ నార్మల్ ఫోన్ 25,000 రియల్మీ ఒప్పో అనుకుంటాం. ఎగ్జాంపుల్ ఇది ఐఫోన్ అనుకో, ఐఫోన్కి వచ్చేసి 50,000 పెట్టి ఒక మొబైల్ కొనుక్కున్న తర్వాత ఈ హెడ్సెట్ వాడుకోనంటే ఏంది మినిమం వచ్చేసి 1,500 పైనే ఉన్నది. జాక్ అనేది దాని నుంచి అడాప్టర్ పెట్టుకొని వాడుకోనికి అయితే ఇయర్ ఫోన్ జాక్ పెట్టుకొని వాడుకోనికి అయితే మినిమం అయితే వాళ్ళ బిజినెస్ అయితే పెంచుకునేది అయితే కార్యక్రమం అయితే చేస్తారు వీళ్ళు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ టాపిక్ అనేది చెప్పినబ్బా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో ఇదే. మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే దాని గురించి స్పేస్ అనేది తగ్గించడానికి మళ్ళీ మెయిన్ వచ్చేసి అందులో వాటర్లో పడగానే వాటర్ అందులో పోతున్నాయి. దానివల్ల కూడా ప్రాబ్లం అనేది పెరుగుతుంది. కాబట్టి
నేను ఎందుకంటే తీసేయడం అయితే జరిగిందని చెప్పని అయితే మనకు కొంచెం తెలిసింది కాబట్టి నేనైతే మీ గురించి అయితే చెప్పిన. ఓకేనా ఫ్రెండ్స్, నాకు సంబంధించి ప్రతి ఒక్క వీడియోస్ అనేది మనకు వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ కొట్టు తప్ప. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే నెక్స్ట్ దేని గురించి వీడియో ఏంటని చెప్పి కామెంట్ అయ్యారు. ఓకేనా, బై బై, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా.